నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు గంట అనేది తప్పకుండా మనం వాయిస్తూ ఉంటాం, హుహు. పూజ చేస్తూ ఉంటాం. అయితే ఈ గంట మోగించేటప్పుడు పక్కన వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అయితారని కొంతమంది పూజ చేస్తారు గానీ గంట అనేది మోగించరు. ఇంకో విధంగా చెప్పాలంటే విన్నాను. ఇప్పుడు మన ఇంట్లో చక్కగా దీపారాధన మందిరం అనేది ఉంటూ ఉంటుంది. హ్మ్. దానికి కొంతమంది గంటలు తగిలిస్తూ ఉంటారు. అవును. కొంతమంది తగిలించరు. హ్మ్. కొంతమంది మంచిదని అంటూ ఉంటారు. కొంతమంది మంచిది కాదు అని అంటూ ఉంటారు. అసలు పూజ చేసే సమయంలో గంట మోగించకపోతే పూజా ఫలితం అంటూ ఉండదంటారా? ఫలితం కాదు కానీ, అసలు గంట చెప్పాలంటే. కొట్టటం అనేది హ్మ్. దేవతల్ని ఆహ్వానిస్తూ చేసే ఒక లాంఛనం. హ్మ్. అక్కడ శ్లోకం ఏం చెప్తామంటే, ఆగమార్థంతు దేవానం దేవతల్ని పిలుస్తున్నాం. గమనార్థంతు రక్షసాం ఈ రాక్షసుల్ని వెళ్ళిపో అంటున్నాం. ఈ గంటకి భయపడి వీళ్ళు వెళ్ళిపోతారు. గంటకి ఆహ్వానంగా భావించి స్కూల్ పిల్లలు బడి గంట కొట్టంగానే వచ్చినట్టుగా దేవతలు వస్తారు. అవును. కుర్యత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఎందుకు చేస్తున్నా నేను ఇక్కడ ఈ ఘంటారవం? ఇందుకు దేవతల్ని ఆహ్వానిస్తూ లాంఛనంగా వాళ్ళందరినీ పిలుస్తున్నాను. హ్మ్. లాంఛనంగా అంటే ప్రోటోకాల్ లాగా అనమాట. ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్ లాగా వాళ్ళని నేను పిలుస్తున్నాను. వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి కదా మనం పూజ చేస్తాం. అవును. చక్కగా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి దేవతలను కూర్చోబెట్టి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని ఆవాహనం అన్నీ చేస్తాం. అన్నీ ఒక్కొక్కటి చేస్తున్నాం కదా! అందుకోసం దేవతలను పిలవటానికి కొట్టేది గంట. హ్మ్. అసలు గంట లేకపోతే కొంతమంది ఆ సమయానికి ఉద్ధరిండని గ్లాస్ మీద కొట్టైనా శబ్దం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ. సమయానికి గంట దొరక్కపోతే. కొంతమంది క్లాప్స్ గూడా కొడుతూ ఏదో ఒక ఏదో ఒక సౌండ్ సౌండ్ అనేది ఉండాలి. శబ్దం కావాలక్కడ. ఆ శబ్దానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నెగెటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు రాక్షసులు వీళ్ళందరూ పారిపోతారట. ఆ! వాళ్ళకది గిట్టదు. మంచి సౌండ్. చేస్తే వాటికి గిట్టదు. వాళ్ళు పారిపోతారు. దీనికి ఆకర్షితులై దేవతలందరూ వచ్చి అక్కడ మనం ఏ మందిరంలో పూజ చేస్తున్నామో ఆ మందిరంలోకి చేరతారు. అందుకే దేవాలయాల్లో కూడా గంటలు కొడతాం చూడండి. ఆ గంటకి మన ఇంట్లో కొట్టే గంటకి కొద్దిగా శబ్దం వస్తుంది కానీ దేవాలయాల్లో కట్టే గంటకి చాలా వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ మనం ఫీల్ అవుతాం కూడా. అవును. అంటే అంత దూరం మేరకి మన చుట్టూ రాక్షసుల్ని లేకుండా దేవతలు మాత్రమే ఆరా. ఉండేలాగా మన చుట్టూ ఒక పరిధిని క్రియేట్ చేస్తుంది. ఒక ఆరా క్రియేట్ చేస్తుంది. అక్కడెవరు లేరు. మనమే ఉన్నాం. హ్మ్. అందుకనే తప్పనిసరిగా కొట్టండి అని అంటూ ఉంటారు ఆలయాల్లో అక్కడ. ఈ మధ్యన అయోధ్యలో రామాలయంలోకి ఒక పెద్ద గంట ప్రత్యేకంగా తయారు చేసి, అంటే ఆ లోహంలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. హ్మ్. వాటిని బట్టి తయారు చేసి అది ఎంత దూరం వెళ్తుందో పరీక్షించి అసలు ఆ శబ్దం ఒక రకమైన ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. హుహు. నాసిక్లో కూడా కాలారాం మందిరం ఉంది. దాని బయట ఒక పెద్ద పాతకాలపు గంట ఉంది. ఆ హ్మ్. గంట ఎంత శబ్దం చేస్తూ ఉంటుందో. కొన్ని చోట్ల ఆ శబ్దం వల్ల ఎక్కడికక్కడ దుష్ట శక్తులు పారిపోయి మంచి శక్తులే వచ్చి కూర్చుని, అటువంటి పరిస్థితుల్లో మనం కూర్చొని పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవును. కనుక తప్పనిసరిగా సాధారణంగా హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు కొడుతూ ఉంటారు. అంటే అప్పుడు తప్పకుండా ఉండాలి. వాళ్ళ కదా హారతి ఇస్తున్నాం. హ్మ్. కనుక ఇది గంట కొట్టడం అనేది సరైన పద్ధతి. వాళ్ళు దడుచుకుంటారు, వీళ్ళు దడుచుకుంటారు. ఇప్పుడు దడుచుకునే వాళ్ళు ఎవరు? రాక్షసులు. వాళ్ళు దడుచుకుని పారిపోతున్నారట. కనుక హ్మ్. పక్క వాళ్ళు దడుచుకుంటున్నారంటే వాళ్ళని మనం ఎవరితో సమానంగా చూస్తున్నాం. కనుక వాళ్ళు కూడా దడుచుకోకూడదు. చక్కగా దేవతల్లాగా వాళ్ళు కూడా హాయిగా మృదువుగా ఆ శబ్దం వినాలి. శంఖనాదం కానీ, ఘంటానాదం కానీ ఇవన్నీ మనకి దేవతలకి దగ్గరికి చేర్చేటటువంటి సూచనలు. హ్మ్. శుభ సూచనలు అన్నమాట అవి. కనుక వాటిని తప్పనిసరిగా గంట కొట్టాలి. ఆ గంట నలుగురు వినాలి. ఈ ఘంటారవం వల్ల ఒక రాక్షసుడు ఉన్నాడు ఘంటాకర్ణుడని. అతని చెవులకి గంటలు ఏలాడేసుకున్నట్ట. హ్మ్. వాడు ఇలా సౌండ్ చేసుకుంటూ వస్తుంటే వీడు రాక్షసుడు కదా! అందరూ పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆ! చివరికి ఆ ఘంటాకర్ణుడికి ఆ చెవుల నుంచి గంటలు తీసేశాక మళ్ళీ మామూలుగా అయ్యాడు. అంటే కొంతమంది రాక్షసులు కూడా పిల్లి మెళ్ళ గంట ఎవరు కడతారు అన్నట్లుగా వాడి గంట ఎవరు తీస్తారు అనేది కూడా ఒక కథ అనమాట అక్కడ. హ్మ్. ఇలాంటి కథలన్నీ కూడా మనకి మన గ్రంథాల్లో చాలా కనిపిస్తాయి. అంటే రాక్షసులు దేవతల్లాగా బిహేవ్ చేస్తూ గంటల శబ్దం చేసుకుంటూ వచ్చేటటువంటి రాక్షసులు కూడా ఉన్నారు. ఈ గంట శబ్దం వల్లే దేవతలు వచ్చి మనకి ఆశీర్వదించేటటువంటి దేవతలు ఉన్నారు. మందిరం ఎప్పుడు కూడా శుభ్రం చేసి ఆ మందిరంలో ఒక రంగవల్లి లాంటిది వేసుకుని ఏ రోజుకి ఆ రోజు వేసుకుని ఈ కావలసిన ఏర్పాట్లన్నీ దేవతలకు కావలసినవన్నీ మధ్య మధ్యలో లేవకుండా
చేసుకుంటూ ఈ ఘంటారవంతో దేవతలను పిలిచినప్పుడు చాలా బాగుంటుందమ్మా. అసలు మొట్టమొదట ఒక రకమైనటువంటి ప్రశాంతత పాజిటివ్. మందిరంలో ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత ఉన్న చోట మనం ఏం చేసినా ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ అన్ని పూజలు ఫలితాలను ఇవ్వటం లేదని బెంగపడేవాళ్ళు ముందర మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతం చేసుకోండి. ఇలాంటి ఎక్కడైనా ఏదైనా వినకూడని శబ్దాలు వింటుంటే కూడా గంటల వల్ల ఉపయోగం. పెళ్ళిళ్ళల్లో కూడా మీరు వినుంటారు. ముఖ్యమైనటువంటి తాళి కట్టే సమయం కానీ, తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం కానీ, అలాంటప్పుడు గట్టి మేళం వాయించండి అంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా చెడు మాట అన్నా, ఎవరైనా వాళ్ళ మైండ్ డైవర్ట్ తుమ్మినా అది వినిపించదు దీంట్లో. దాని బ్యాడ్ ఎఫెక్ట్ దీని మీద పడదు. కారణం అదే. కనుక శబ్దం ఎప్పటికీ కూడా దేవతకి భక్తుడికి మధ్యన, భగవంతుడికి భాగవతుడికి మధ్యన అనుసంధానం చేసేదే శబ్దం. అసలు నాదం ద్వారా పూర్తిగా దేవుణ్ణి చేరుకున్నటువంటి మహా గాయకులు ఎంతమందో మనకున్నారు. త్యాగరాజు, దీక్షితరు, అవునా, శ్యామశాస్త్రి, అన్నమయ్య, రామదాసు, వీళ్ళందరూ కేవలం నాదం ద్వారానే. ఇంకా ఎంతమందో, ఒకళ్ళిద్దరిని మనం చెప్పలేము, అంతమంది. కనుక నాదం అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిది, శ్రేష్టమైనది, పూజకి అవసరమైనది. అందుకనే పూజలో పాటలు కూడా పాడుతూ ఉంటారు దేవతలకి చెప్పి, అవునా. హారతి పాటలు కానీ ఏదైనా గట్టి మేళం కొట్టేది పెళ్లిలో కేవలం ఇందుకోసమే. ఆ శుభ సమయం అప్పుడు ఎవరు ఎటువంటి ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయానికి ఆపుకోలేక అటువంటి మాటలు వినపడకుండా ఉండటానికి ఎవరో తుమ్ముతారు. అటువంటి తుమ్ములు వినపడకుండా ఉండటానికి ఆ సమయకి ఆ గంట తప్ప ఇంకేమీ వినిపించకుండా, ఆ మధ్యలో చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించకుండా ఆ మేళానికి అంత సౌండ్ అప్పుడు ఆ సమయానికి పెట్టడానికి కారణమే అది. కనుక పక్క వాళ్ళు దడుచుకుంటారు అనేది పూర్తిగా తీసేయాల్సిన విషయం. దాన్ని మనం కేరే చేయక్కర్లేదు. అంతే. అంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.